హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గురులక్ష్మి. అందరికీ ముందుగా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన తెలుగు వారందరికీ కొత్త సంవత్సరం ఆరంభం కదా. ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదండి, మన సంస్కృతి సంప్రదాయం అలాగే కొత్త ఆశలకి ప్రతీక. ఇంకా ముందు రోజు అమావాస్య అని పూజా సామాగ్రి క్లీన్ చేయకూడదు అన్నారు. కానీ అన్నీ ఉదయాన్నే కావాలంటే కావని నేను ముందు రోజే కడిగి మళ్ళీ ఉదయాన్నే ఒకసారి క్లాత్ పెట్టి తడి బట్టతోటి తుడిచాను. ఇంకా అలాగే పూజ గది కూడా అండి ముందు రోజు శుభ్రం చేశాను, కానీ మళ్ళీ ఉదయాన్నే ఒకసారి క్లీన్ చేసుకున్నాను. పండగ అంటే ఎన్ని పనులు ఉంటాయి కదా, అలాగే పండగ రోజు ఉత్సాహంగా కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఉగాది కదా, కొత్త సంవత్సరం ఆరంభం. ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుందని పంచాంగం వినటం, ఇంకా పూజ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఆడవాళ్ళకి హడావుడి, ఎందుకంటే ఉదయాన్నే లేచి ఇళ్ళంతా శుభ్రం చేసుకోవాలి, అలాగే ఇంటిని అలంకరించుకోవాలి, తోరణాలు కట్టుకోవాలి, ఇంకా పూజ చేసుకోవాలి, వంటలు రకరకాలు చేయాలి. ఎన్ని పనులో కదా. ఇంకా నేనైతే ఫస్ట్ పూజ గది అలాగే పూజ సామాగ్రి ఒకసారి ముందు రోజు తుడిచినా కానీ మళ్ళీ ఒకసారి తుడిచాను. ఇంకా వంటగది అయితే ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఉదయానికి పని లేకుండా. ఇంకొకసారి మళ్ళీ ఒక క్లాత్ తోటి స్టవ్ తుడిచేసి ఆ తర్వాత చిన్నగా ముగ్గు అయితే వేసుకున్నాను. చాలా రోజుల నుంచి ఈ మధ్య పిండి ముగ్గు అయితే వేయట్లేదు. పిండి ముగ్గు పట్టుకొని ఈరోజు స్టవ్ దగ్గర అలా కిచెన్లో చిన్న ముగ్గు, అలాగే ఇంటి ముందు కూడా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను, పిండి ముగ్గు. ఇంకా ఉర్లి బౌల్లో పువ్వులు, ఇంకా చిన్న గ్లాస్ జార్లో కిచెన్లో కొన్ని పువ్వులు అయితే అలా డెకార్ చేసుకున్నాను. నాకు ఈ పువ్వులు ఇలా పెట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి, అందుకని అలా పెట్టుకుంటాను. ఇంక ఇంటికి పాజిటివ్ ఎనర్జీ కూడా ఇస్తుంది ఇలా ఉంటే. ఇంకా నేను పువ్వులు ముగ్గులు ఇవన్నీ చూసుకుంటే మా అత్తయ్య గడపలు అయితే పూజించింది. ఇంకా ముందు రోజే మా అత్తయ్య అన్ని పూలన్నీ గుచ్చిందండి. నేను తీసుకొచ్చాను, నేనైతే పూలు మాల కట్టాను, మా అత్తయ్య బంతి పూలు గుచ్చింది. ఇంకా ఆ బంతి పూలని తోరణాలు కట్టాలి కదా, అందుకని వాటిని అయితే తీస్తున్నాను. ఫస్ట్ ఉదయాన్నే ఈ పనులన్నీ అయిపోయాయి అనుకో, తర్వాత వంట దగ్గరికి వెళ్ళొచ్చని ముందు ఇవన్నీ చూస్తాను నేను. మామిడాకులు అయితే చాలా మంచి వాసన వస్తున్నాయండి. అసలు అట్లా పట్టుకోగానే ఎంత బాగా వాసన వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వస్తాయి కదా మామిడి ఆకులు, ఇగురు వచ్చేసి, అలాగే వేపపూత, ఇంకా మామిడాకులు కూడా ఇప్పుడే వస్తాయి. మామిడాకులు కాదు, అది వేపపూత వస్తుంది. అలాగే మామిడికాయలు కూడా వస్తాయి కదా, మామిడికాయ అసలు దూరం నుంచి మంచి వాసన అయితే వస్తుంది. ఇంకా తోరణాలు అలాగే అదే అండి బంతిపూల తోరణాలు, ఇంకా మామిడాకులు. నాకైతే హైట్ లేను నేను, అందుకని అది అందని మా వారికి ఇచ్చాను కట్టమని. చక్కగా మా వారు అయితే కడుతున్నారు, ఇలా కట్టు అలా కట్టని చెప్తున్నాను. ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి. నేనైతే కేజీ పువ్వులు తెచ్చానండి, అంటే రెడ్ కలర్వి ఎల్లో కలర్వి రెండు తెచ్చాను. మా అత్తయ్య నేను చూడలేదు, చాలా ఉన్నాయి, పొడవు వచ్చేది, కానీ తనేమో అన్నీ కూర్చోలేదు. నేనైతే చూడలేదు, నేను వేరే పువ్వులు కట్టుకుంటూ ఇంకా ఇంట్లో పనులతో నైట్ బిజీగా ఉన్నాను అనమాట. ఈవినింగ్ తెచ్చాను కానీ నేను చూడలేదు. మా అత్తయ్య మాత్రం కూర్చోపెట్టింది. ఇంకా పొడవు వచ్చాయి, కేజీ పువ్వులు దాదాపు చాలా పొడవు వస్తాయి. అంతవరకు కట్టేసాము. ఇంకా పూజ గదికి కూడా చిన్న మాల అయితే కట్టాము. అదండి మాల, అదే తోరణంలాగా కూర్చింది మా అత్తయ్య. వాటిని కూడా ఇక్కడ మా వారితో కట్టిస్తున్నాను. అలాగే మామిడాకులు కూడా, మామిడాకులు ఇంకా అన్నీ తోరణంలాగా కట్టకుండా ఎక్కువైతే లేవు, ఎందుకంటే మామిడాకులు కూడా కొనాల్సి వస్తుంది. మన విలేజ్లో అనుకో మామిడాకులు వేపపూత ఇవన్నీ తెచ్చుకుంటాం, కానీ ఇక్కడైతే అవి కూడా కొనాలండి. అందుకని కొన్ని అయితే ఇచ్చారు 20 రూపాయలకి, ఇంకా అవి మాత్రమే సరిపించి ఇంకా వంటగదిలో ధూపం అయితే వేశానండి. ఎందుకంటే పండగ రోజులలో కానీ మంచి శుభదినాలలో ఇలా ధూపం వేసామనుకో నెగిటివ్ ఎనర్జీ పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదొక మంచి ఫ్రాగ్రెన్స్ అండి, చాలా బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడన్నా ఇలా కిచెన్ సైడు ధూపం అయితే పెట్టుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే పాలు అయితే పెడుతున్నాను. ఎప్పుడైనా మనం స్టవ్ వెలిగించి ఆ తర్వాత పాలు పెట్టాలంట, అందుకని మొదటైతే పాలు పెట్టేశాను. ఇంకా నైట్ ఏం చేశానంటే వడలకి నానేద్దామంటే మినపగుళ్ళు లేవు, అందుకని అలసందలు అయితే నానేసాను. ఇంకా అన్నీ కూడా శనగబ్యాళ్ళు, బియ్యం ఇలాంటివన్నీ మా అత్తయ్య కడుగుతుంది. మా అత్తయ్య ఏమో కడిగియాల్సినవన్నీ కడిగిస్తుంది. నేనైతే గబగబా వంట అయితే చేశానండి. 4 స్టవ్ల పైన 4 పెట్టేశాను, 4 కుక్కర్లు. ఒక దాంట్లో శనగబ్యాళ్ళు అంటే పూర్ణానికి, ఒకటేమో ఆలు కర్రీకి ఆలు, ఒక దాంట్లో పప్పుకి, ఇంకో పక్క చట్నీ. ఎన్నున్నా చట్నీ అయితే కంపల్సరీ కావాలా. ఇంకా పులిహోరకి చింతపండు నానబెట్టేశాను. మా అత్తయ్య ఓ పక్క నేను ఏమైతే అవసరమైతే అవి కడిగిమంటే కడిగిస్తుంటుంది, అలాగే ఏమైనా అంట్లు పడ్డానుకో వెంటనే కడిగేస్తుంది. ఇలా ఇద్దరం అయితే వంట పనులు అయితే చేసుకుంటామండి. అంటే పండగ రోజు చాలా పని ఉంటుంది కదా.
ఇంకా బెల్లం కూడా దంచిస్తుందండి. ముందు రోజు ఒక్కోసారి దంచి పెట్టుకుని నేను ఎందుకో నిన్న మర్చిపోయాను యాక్చువల్గా. ఏమన్నా మనం అన్నీ చేసుకోవాల్సినవన్నీ చిన్న చిన్న పనులు ముందు రోజే చేసి పెట్టుకున్నాం అనుకో పండుగ రోజు సులభంగా ఉంటుంది. ఇంకా వడలకైతే పిండి మా వారే గ్రైండర్లో వేసి పిండి తోడి ఇచ్చాడు. ఆ తర్వాత పూర్ణం కూడా అండి గ్రైండర్లో వేసి ఆ తర్వాత దాన్ని కూడా ఒక గిన్నెలోకి తోడి చక్కగా ఇచ్చాడు. అంటే ఒక్కదాన్ని చేయాలంటే లేట్ అవుతుంది కదా అని తలా ఒక చెయ్యి వేస్తే తొందరగా అవుతుంది కదా, అందుకని మా వారు, మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, అలాగే మా అత్తయ్య అందరం కలిసి అయితే పనులు చేసాము. వాళ్ళు చిన్న చిన్న పనులు వాళ్ళు చేయాల్సినవి ఏమైనా కట్ చేసి ఇవ్వాల్సినవి అలాంటివి అయితే చేసి ఇచ్చారు. ఇంకా నేను చింతపండు పులిహోర అయితే చేస్తానండి. పండగలంటే మా ఇంట్లో పిల్లలు చింతపండు పులిహోర అడుగుతారు. అలాగే భక్షాలు అయితే మా ఇంట్లో ముద్ద భక్షాలే ఇష్టం అండి అందరికీ. అందుకని నేను ఎప్పుడైనా ముద్ద భక్షాలే చేస్తాను. రేకులు పల్చగా కొంచెం ఆయిల్ పట్టి చేత్తో అలా పల్చగా కర్రతో ఒత్తుకొని ఆ తర్వాత పెన్నం మీద చేత్తో అయితే ఒత్తుతాను. రేకు భక్షాలు అయితే మా ఇంట్లో రేకు తిన్నట్టే ఉంటుందని ఇష్టపడరు. అందుకని ఎప్పుడు ఏ పండుగ చేసినా ఇవే చేస్తాను. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మా అబ్బాయి కాలేజ్ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ అడుగుతాడు. అప్పుడు మళ్ళీ చేసి ఇస్తాను ఎప్పుడైనా. ఇవిగండి వడలైతే నేను చేయలేదు, మా అబ్బాయి మా వారు కలిసి చేశారు. నేను ఈలోపు పూజ గదంతా అలంకరించుకునే లోపు వాళ్ళు వడలు చేశారు. నేను భక్షాలు ఇంకా పులిహోర, అన్నం, పప్పు, చారు, చట్నీ ఇవన్నీ చేశాను. ఇంకా అన్నీ చేసిన తర్వాత అంట్లన్నీ మా అత్తయ్య నీట్గా శుభ్రం కడిగేసింది. వంట అంతా అయిపోయిన తర్వాత ఇవ్వండి పూజ గదిని ఇంకా అలంకరించుకుందామని అన్నీ చక్కగా అయితే పెట్టుకున్నాను. ఇవి కనకంబరాలు, మాలలు ఇవైతే అన్ని దేవుడికి అయితే అలంకరించానండి. యాక్చువల్గా నేను నాకంతా తెచ్చుకున్నాను, కానీ ఎందుకో నాకు మనసు అప్పుడది పెట్టుకోనికి చక్కగా దేవుడికి పెడితే చాలా బాగుంటుంది కదా అనిపించింది. అందుకని ఆ పువ్వులన్నీ కూడా దేవుడికి అలంకరించాను. ఎక్కువగా ఏవైనా పువ్వులు ఉంటే నాకు దేవుడికి అలంకరించుకోవటమే చాలా ఇష్టం అండి. అలా పెట్టుకొని చూస్తూ ఉంటాను దేవుణ్ణి. పూజ గది కళకళలాడుతుంటే నాకైతే చాలా ఆనందం అండి. ఎప్పుడూ అలా పూజ గదికి వెళ్ళి చూస్తుంటాను. ఈ దీపాలైతే కొత్తవి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కోసమని ఇవైతే తెప్పించాను. ఆ తామర దీపాలు చిన్నగా ఉన్నాయండి. ఆయిల్ అయితే చాలా కొంచెం పడుతుంది. అందుకని మళ్ళీ కూడా ఇంట్లో పెద్ద దీప ప్రమిదలు ఉన్నాయి. వాటిలలో ఎక్కువ ఆయిల్ పడుతుంది. అందుకని అవి వెలిగించాను. ప్రతి పండగప్పుడు ఎప్పుడన్నా శనివారాలు అలాంటప్పుడు పెద్ద దీపాలలో వెలిగిస్తాను. ఇంకా అన్నీ అలంకరించిన తర్వాత మా వారైతే దేవునికి టెంకాయ అయితే కొడుతున్నాడు. ఎందుకంటే పండగ రోజులలో మాత్రం ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కువగా కూడా మా వారి చేత టెంకాయ కొట్టిస్తుంటాను. మిగతా రోజులలో మనం పూజ చేసుకున్నా కానీ పండగ రోజులలో ఇంటి యజమాని పూజ చేస్తే ఇంట్లో అందరికీ శుభం కలుగుతుంది అంటారు కదా, అందుకని తర్వాత నేనైతే హారతి ఇస్తున్నాను. హారతి ఇచ్చేసి చక్కగా అయితే అందరం అయితే నమస్కారం చేసుకున్నాం దేవుడికి. నేను, మా వారి తర్వాత నేను, తర్వాత మా అత్తయ్య వాళ్ళకు కూడా కొన్ని కొన్ని పువ్వులు అయితే వేయటానికి అయితే ఉంచాను. నేను అన్నీ అలంకరించిన ఇలాంటప్పుడు కొన్ని పువ్వులు అయితే ఉంచుతాను. ఒక్కొక్కరు కొన్ని కొన్ని అయినా లేదంటే ఒక్కొక్క పువ్వు. ఇంక ఇక్కడ మా చిన్న అబ్బాయి అండి. మా చిన్న అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ నంద్యాలలో చదువుతున్నారు. మా చిన్న అబ్బాయి రాముడు మంచి వాళ్ళు టైపు. వాళ్ళకి వీడియోలో కనిపించడానికి అంతగా ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళని తేలేదు ఎక్కువగా. ఈ బాబు పెద్ద బాబు చక్కగా పంచె కట్టుకున్నాడు. చిన్నోడు ఎందుకు కట్టుకోలేదంటే చిన్నోడిది పెద్దోడు తీసుకెళ్ళి కాలేజీలో పెట్టాడు ఎప్పుడైనా ఫంక్షన్లకని, అందుకని చిన్నోడిది లేదనమాట. పెద్దోడు చిన్నోడిది కట్టుకున్నాడు. ఇంకా పెద్దోడు బీటెక్ థర్డ్ ఇయర్ బెంగళూరులో చదువుతున్నాడు. అలాగే ఇక్కడ ఇంకా మా మామయ్య, మా అత్తయ్య, మా మామయ్య కూడా ఫైనల్గా అయితే దేవుడికి దండం పెట్టుకొని వచ్చారు. మిగతా రోజులలో రోజు ఉదయాన్నే ఫస్ట్ దండం పెట్టుకునేది మా మామయ్య. ఎందుకంటే పూజ చేసినా చేయకపోయినా ఉదయాన్నే స్నానం చేసి చక్కగా బొట్టు పెట్టుకొని నమస్కారం అయితే చేసుకుంటాడు. ఇంక ఇవాళ లేట్ అయింది, అందుకని లేట్గా వచ్చారనమాట. అంటే తను ఇంకా బయట కూర్చోన్నాడు. ఈలోపు అందరం అయిపోయిన తర్వాత మా మామయ్యని పిలిస్తే తను కూడా దండం పెట్టుకున్నాడు. ఇంకా నేను కూడా చక్కగా మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ పూజ గదిని చక్కగా చూసుకొని ఎంత ఆనందమో నాకైతే పూజ గది ఇలా కలకలలాడుతుంటే చాలా ఆనందం అండి. చాలా రోజుల తర్వాత నిజంగా చెప్పాలంటే ఇవాళ చాలా మనస్ఫూర్తిగా నిదానంగా అయితే పూజ చేసుకున్నాను. అయితే లేట్ అయితే అయిందండి. లేట్ అయినా కానీ మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఈ కొత్త సంవత్సరం లాస్ట్ ఇయర్ లాగే నాకు అయితే మంచి జరిగింది. ఈ కొత్త సంవత్సరంలో కూడా మంచి జరగాలని దేవుణ్ణి కోరుకొని ఇంకా ఫస్ట్ అయితే అందరికీ ఉగాది పచ్చడి అయితే కొద్ది కొద్దిగా వేస్తున్నాను. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి కదా, తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు ఇవన్నీ కూడా మన జీవితంలోని ఆనందం, బాధ, కోపం, భయం, ఆశ, నిరాశ అన్నీ కలిగలిపి ఉంటాయని సూచించడానికి అంట. అందుకని ఉగాది పచ్చడి అనేది ఉగాది రోజు కంపల్సరీ కొద్దిగా అయినా తీసుకోవాలి. ఇంకా మా చిన్నబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి ఉగాది పచ్చడి అంటే.
ఇంకా అందరికీ కొద్ది కొద్దిగా ఇస్తున్నాను. ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తర్వాతే ఇంకా భోజనం. పండగ రోజులలో ఏమంటే నేనేం టిఫిన్ చేయను. ఇంకా అందరం కూడా ఒకేసారి కొంచెం లేట్ అయినా కానీ ఒకేసారి భోజనం అయితే చేస్తాము. ఇంకా పులిహోర, భక్షాలు, వడలు, ఆలు కర్రీ, పప్పు అవి అయితే చేశాను. సాంబారు ఇంకా ఫైనల్గా కొన్ని అప్పడాలు అయితే లేవు, వడియాలు కొన్ని, అలాగే పిల్లలు బొంగులు కావాలంటే బొంగులు అయితే వేయించాము. అవండి మా వంటలు. అలాగే ఇంకా చివరిగా మా అబ్బాయి, పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి కూడా ఉగాది చట్నీ అయితే కొద్దిగా ఇచ్చాను. వాళ్ళు కూడా తీసుకొని తర్వాత బోనానికి అయితే వచ్చారు. అందరం చక్కగా పండగ రోజులలో కానీ మిగతా రోజులలో అందరం కలిసి ఉన్నామనుకో, మధ్యాహ్నం లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ అందరం కూర్చొని అయితే చక్కగా తింటామండి. ఉదయం అంటే కొంచెం లేడీస్ లేటుగా తింటాం కాబట్టి లేట్ అవుతుంది. ఉదయం పిల్లలు తినేస్తారు. అందుకని పండగ అప్పుడు మెయిన్గా అయితే అందరం ఇంటి దగ్గర ఉంటే ఇలా చక్కగా కూర్చొని తింటామండి. ఎంత బాగుంటుందో కదా, ఫ్యామిలీ అందరం ఇలా కూర్చొని వండుకునేవన్నీ చక్కగా ఇక్కడ పెట్టుకొని వడ్డించుకొని తింటే. టేబుల్ ఉన్న టేబుల్ పైన మేము కూర్చోమండి, ఎప్పుడైనా ఇక్కడే కూర్చొని తింటాము. ఇంకా అరిటాకులో అందరికైతే మా అత్తయ్య అయితే వడ్డిస్తుంది. నేను అన్నీ ఏమేమి కావాలో తెచ్చి అయితే ఇక్కడ పెడుతున్నాను. తర్వాత ఇంకా అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నాము. ఒక్కొక్కసారి ఇంకా మా పెద్ద అబ్బాయి చిన్న చిన్న పండగలకి రాడు కదా, ఇలా అందరి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇంకా మా ఉగాది వ్లాగ్ అయితే ఇదండి. మీరైతే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు కామెంట్ తెలియజేయండి. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.